వెల్కమ్ టు ద లీడర్. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుణ్ణి ఆపగలరా? ఉప్పొంగి వస్తున్న ప్రవాహానికి ఎదురీదగలరా? అసంభవం. మొన్న జననాయగన్ అనే సినిమాను ఆపగలిగారేమో కానీ అసలైన జననాయకుణ్ణి ఆపగలిగారా? అందరూ రియల్ లైఫ్ హీరోని అనుకున్నారు, కానీ రియల్ లైఫ్లో కూడా హీరోగా వచ్చి తమ కుర్చీలకే ఎసరు పెడతారని ఎవ్వరూ ఊహించలేదు. మరీ ముఖ్యంగా స్టాలిన్ అండ్ కో అసలు ఊహించలేదు. ఒకవేళ ఊహించి ఉంటే జోసెఫ్ విజయ్తో వాళ్ళ ట్రీట్మెంట్ సవ్యంగానే ఉండేదేమో. ఇప్పటిదాకా అపసవ్యంగా ప్రవర్తించడమే అలవాటైన వారికి సవ్యంగా ప్రవర్తించాలనే ఆలోచన ఎలా వస్తుంది? అందుకే అందరూ నోరెళ్లబెట్టి చూస్తుండగానే తమిళనాడు కొత్త సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు స్వీకరించారు, పరిపాలన ప్రారంభించారు. తనను జీరో అనుకున్న వాళ్ళందరి చేత హీరో అని అనిపించుకున్నారు. ఇప్పుడు ఆయన ముందున్న లక్ష్యం తమిళ ప్రజల చేత ఎస్ హీఈస్ ద లీడర్ అని అనిపించుకోవడమే. మరి విజయ్ ద లీడర్ అనిపించుకోవడానికి, పిలిపించుకోవడానికి ఏం చేయాలి? ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రయాణం సరైన పంథాలోనే సాగుతోందా? దాదాపు 2 ఏళ్ల క్రితం విజయ్ తమిళగా వెట్రి కళగం టీవీకే పార్టీ పెట్టినప్పుడు దాన్నెవరూ పట్టించుకోలేదు. తమిళ పార్టీలు మాత్రమే కాదు, తమిళ మీడియా కూడా విజయ్ని లైట్గా తీసుకుంది. అయితే అందరూ చూస్తుండగానే పార్టీని ప్రకటించుకోవడం, ఎన్నికల్లో పోటీ చేయటం, ప్రచారం చేసుకోవటం, అతి సామాన్యులకు టికెట్లు ఇచ్చుకోవటం, ఆ తరువాత భారీ విజయాన్ని నమోదు చేసుకోవటం చకచకా జరిగిపోయాయి. ఇక అధికార పగ్గాలు అందుకోవటంలో కాస్త సస్పెన్షన్ క్రియేట్ అయినప్పటికీ ఎంతో ఉద్విగ్నతను ఉగ్గబట్టుకొని విజయ్ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేయడంతో భారీ సస్పెన్షన్కు తెరపడింది. సి జోసెఫ్ విజయ్ ఎనుం நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலை நிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு ఉరిదిమొழிகிறேன். పార్టీ పెట్టి ప్రజాదరణ పొందిన తీరును చూస్తే తెలుగునాట ఎన్టీఆర్ స్టైల్లోనే తమిళనాట విజయ్ కూడా పార్టీ పెట్టిన అతి కొద్ది కాలానికే పవర్లోకి వచ్చారు. అరుదైన ఈ తరహా విజయం విజయ్కే చెల్లింది. ఫలితంగా తమిళనాట దశాబ్దాలుగా పాతుకుపోయి అధికార దర్పాన్ని అణువణువునా నింపుకున్న ద్రవిడ పార్టీల బూజుదులిపే అద్భుతమైన అవకాశం దక్కించుకున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో మరో పార్టీకి స్పేస్ లేదని మేధావులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తుండగా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ తమిళనాట ఆ 2 ద్రవిడ పార్టీలు కాకుండా ప్రజల మీద ప్రేమతో వచ్చే ఎవరికైనా ఎంతో గొప్ప పొలిటికల్ స్పేస్ ఉందని విజయ్ చాటినట్లయింది. ప్రజలు ఎంతో తీవ్రంగా ఆ 2 పార్టీలను నిరసించారో ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు మిగిలింది ప్రజలు తన మీద ఎంత భారీ అంచనాలు పెట్టుకున్నారో తన పరిపాలన ద్వారా ఆ అంచనాలను అందుకోగలనని విజయ్ నిరూపించడమే. ఒకప్పుడు స్క్రీన్ మీద విలన్లు చావ చిత్తగొట్టిన విజయ్కి ఆ పాత్రను ఇప్పుడు రియల్ లైఫ్ లో పోషించే అవకాశం దక్కింది. 60 ఏళ్ల ద్రవిడ రాజకీయాల్లో పాతుకుపోయిన విలన్లతో విజయ్ అష్టాచెమ్మ ఆడుకునే సమయం వచ్చింది. ఈ రాజకీయ అష్టాచెమ్మలో అవతలి వర్గాన్ని చంపేయటం, తన సైన్యంలోని కొంతమందిని కోల్పోవటం, ఏ పావును ఎక్కడ కదపాలో జాగ్రత్తతో కదపడం, ఇవన్నీ విజయ్ ముందున్న సవాళ్లు. అంతిమంగా ప్రజలకు మంచి చేయటం, సంక్షేమ ఫలాలు అందజేయటం, మూలుగుతున్న ఖజానాను పరిపుష్టం చేయడం, విజయ్ రాకతో తమ బతుకుల్లో కొద్దిపాటి సౌలభ్యం దక్కుతుందన్న సంతృప్తిని సగటు మనిషికి కలిగించటం, ఇవే ఇప్పుడు విజయ్ పనితీరుకు
గీటురాళ్లు కాబోతున్నాయి. ఇక విజయ్ ఫస్ట్ స్టెప్లోనే చాలా మందికి అనుమానాలు కలిగాయి. ఇప్పటి వరకు తాను హీరోగానే కాక రాజకీయ పార్టీ నాయకుడిగా కూడా విజయ్గానో హైలైట్ అయ్యాడు. సినిమాలతో పాటు ఎన్నికల్లో కూడా విజయ్గానే ప్రజలకు కనెక్ట్ అయ్యాడు. కానీ ప్రమాణ స్వీకారం రోజు మాత్రం జోసెఫ్ విజయ్ అనే తన ఒరిజినల్ ఐడెంటిటీని తెర మీదకి తీసుకొచ్చాడు. విజయ్ని అందరూ విజయ్ అని పిలిచేవారు, దళపతి అని అభిమానులు పిలిచేవారు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన జోసెఫ్ విజయ్ అని హైలైట్ చేసుకోవటం మొదలుపెట్టాడు. మరి ఈ కొత్త పద్ధతి ద్వారా విజయ్ ఇస్తున్న సందేశమేంటి? తమిళనాడు ద్రవిడ రాజకీయాల్లో మతం పేరు చెప్పడమే రిస్క్. అక్కడ నాస్తికవాదం, సెక్యులరిజం ఇవే రాజ్యాంగాలుగా పనిచేస్తాయి. సనాతన హైందవ ధర్మాంబుకులు ఉన్నా ఇప్పటిదాకా వారి ఉనికి రాజకీయంగా కనిపించలేదు. కానీ ద్రవిడ పార్టీలు అనుసరిస్తున్న సనాతన ధర్మ విద్రోహం వల్ల సనాతన హిందువులు కూడా ఐడెంటిటీ క్రైసిస్ ను ఎదుర్కొంటున్నారు. హిందువులు అలాగే మౌనంగా ఉంటే సనాతన ధర్మం పూర్తిగా కనుమరుగవుతుందనే ఆందోళన అన్ని వర్గాల్లోనూ ఉంది. ఈ క్రమంలోనే విజయ్ బల నిరూపణ చేసుకున్న సందర్భంలో మాజీ మంత్రి డిఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని రాష్ట్రం నుంచి తుడిచివేయాలంటూ చేసిన వ్యాఖ్యలపై విజయ్ మౌనం వహించడం ప్రజలందర్నీ ఆలోచనలో పడేస్తోంది. ఉదయనిధి ఆ వ్యాఖ్యలను తన సమక్షంలోనే చేసిన విజయ్ మాత్రం ఏమాత్రం రెస్పాండ్ కాలేదు. అదే ఇప్పుడు విజయ్ రాజకీయ పరిణితిని ప్రశ్నించేలా చేస్తోంది. తండ్రి చంద్రశేఖర్ ఓ సాధారణ సినీ వర్కర్గా ఎంతో ఆలస్యంగా అభివృద్ధిలోకి వచ్చాడు. తన ఆశలన్నీ కుమారుడిపైనే పెట్టుకుని కుమారుణ్ణి వెండితెరపై చూడాలని తహతహలాడేవారు. అందుకోసం ఎంతో త్యాగం చేశారు. ఆఖరికు విజయ్ని పెట్టి సినిమా తీయడంతో తొలుత అనేక విమర్శలు, ప్రేలాపనలు వెల్లువెత్తాయి. కానీ కుమారుడి నటనతో తన అంచనాలను తలకిందులు చేయలేదని తండ్రి సంతృప్తి చెందాడు. అప్పటినుంచే నిదానంగా విజయ్ వెండి తెరపై తళుకు లీనడం మొదలైంది. తమిళ రాజకీయం అంటేనే సిల్వర్ స్క్రీన్. ఒక ఎంజీఆర్, ఓ కరుణానిధి, మరో జయలలిత. వీరంతా తమిళ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన నాయకులు. కరుణానిధి పెన్నును గన్నుగా ఉపయోగించి బలమైన డైలాగులు రాసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఎంజీఆర్ గాని జయలలిత గాని వెండితెర సామ్రాజ్యాన్ని ప్రజారాజ్యానికి బాట్లుగా ఉపయోగించుకుని ముఖ్యమంత్రులుగా రాణించారు. ఆ తరువాత కెప్టెన్ విజయకాంత్, శరత్ కుమార్ లాంటి వారు పార్టీలు పెట్టినా వారు అంతగా నిలదొక్కోలేకపోయారు. కొన్నేళ్ల క్రితం కూడా ఇద్దరు సూపర్ స్టార్లు కమల్ హాసన్, రజనీకాంత్ కూడా పోటాపోటీగా పార్టీలు పెట్టే వాతావరణం కనిపించింది. అయితే రజనీకాంత్ తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వెనక్కి తగ్గారు. కమల్ హాసన్ మక్కల్నేది మయ్యం ఎంఎన్ఎం పేరుతో పార్టీ పెట్టి ప్రజాక్షేత్రంలో పరీక్ష ఎదుర్కోలేకపోయినా స్టాలిన్ అండతో రాజ్యసభ సభ్యుడైపోయారు. బహుశా ఎంఎన్ఎం కథ అక్కడితో ఆగిపోయినట్లే భావించాలి. ఇలాంటి పరిస్థితుల్లో టీవీకే అధినేత దళపతి విజయ్ మాత్రం దాదాపు 25 ఏళ్ల సినీ ప్రస్థానం తర్వాత పార్టీ పెట్టాలనే నిర్ణయం తీసుకుని సక్సెస్ అవటం ఆసక్తి రేపుతోంది. అలాంటి సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు విపరీతంగా విలువనిచ్చే సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన విజయ్ ప్రజలందరికీ ప్రతినిధిగా ఉంటానని, ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకుంటాననే నమ్మకం కలిగించిన విజయ్ తన పేరును విజయ్గా కాకుండా జోసెఫ్ విజయ్గా కొత్త హ్యాష్ ట్యాగ్ ను జోడించడం తమిళ ప్రజల్లో అనుమానాలు కలిగిస్తోంది. జోసెఫ్ అని హైలైట్ చేయటం తనకు అలాగే క్రిస్టియన్లకు ఒక ఆత్మగౌరవం అయితే కావచ్చు. కానీ విజయ్ అనే పేరిట నమ్మకాన్ని చోరగొని ఆయన అందరివాడు అనిపించుకొని ఇప్పుడు ప్రత్యేకంగా జోసెఫ్ అనే ప్రీఫిక్స్ తగిలించుకోవటం అనుమానాలను రెట్టింపు చేస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అది కొందరి మనోబలాన్ని పెంచవచ్చు, కానీ చాలా మందికి అవసరమైన రిస్క్ గా అనిపించింది. అయినప్పటికీ తాను జోసెఫ్ అని పెట్టుకునే విషయంలో ఎక్కడా తటపటాయించలేదు. కేవలం క్రైస్తవులు, ముస్లింల ఓటర్లో పాజిటివ్ సిగ్నల్ తీసుకురావటం కోసం మెజార్టీ ప్రజలైన హిందువుల మనస్సుల్లో అనుమానాలు ఎందుకు రేకెత్తించాలి అనే ఆలోచన కూడా ఆయనకు కలిగినట్లేదు. అందరూ సమానమే అనే మెసేజ్ ఇస్తున్నట్లు తాను భావించినా నిజానికి అది కొందరు ఎక్కువ సమానం అనే మెసేజ్నే పాస్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఎన్నికలకు ముందు వరకు ఎక్కడా సీన్లో కనిపించిన బీజేపీ నాయకుడు అన్నామలై విజయ్ ప్రభుత్వం కొలువుదీరగానే ఉదయనిధితో పాటు విజయ్ని టార్గెట్ చేస్తూ తీవ్రమైన విమర్శలు చేశారు. సనాతన ధర్మాన్ని తమిళనాడు నుంచి తొలగించాలని సీఎం ఎదుటనే ఉదయనిధి మాట్లాడితే
విజయ్ మౌనం దేనికి అంగీకారం అంటూ అన్నామలై సూటిగా ప్రశ్నించడం, దానికి విజయ్ నుంచి జవాబు రాకపోవటం విజయ్లోని నాయకుడి క్వాలిటీస్ను ప్రశ్నార్థకం చేస్తోంది. సనాతన ధర్మాన్ని ఉదయనిధి తొలగించాలంటే ముందుగా తన తల్లి పొద్దున్న ఒక టెంపుల్కి, సాయంత్రం మరో టెంపుల్కి వెళ్లకుండా ఆపాలని అన్నామలై అంటున్నారు. సనాతన ధర్మాన్ని తొలగించడం అనేది 100 మంది ఉదయనిధులు వచ్చినా జరిగే పని కాదని సవాల్ విసురుతున్నారు. మరి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో తొలి రోజులోనే ఉదయనిధి లాంటి అపరిపక్వ నాయకులకు అడ్డుకట్ట వేయకపోతే ఎలా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఉదయనిధి పార్టీ పాలనను ప్రజలు తిరస్కరించగా అలాంటి వారి మాటలను విజయ్ ఖండించకపోవటం విమర్శలకు తావిస్తోంది. అంతేకాదు అది విజయ్ డీల్ చేసే సామర్థ్యాన్ని కూడా ప్రశ్నిస్తోంది. గత ప్రభుత్వానికి విజయ్ ప్రభుత్వానికి తేడా ఏముందనే వ్యాఖ్యలకు అప్పుడే తెరలేచింది. మరోవైపు పెరియార్ వారసత్వం మోసే నాయకుడిగా తనను తాను చెప్పుకునే విజయ్ పెరియార్ ప్రవచించిన నాస్తికుడిగా కాకుండా జోసెఫ్ అనే పేరు చెప్పుకుని ఒక మతాన్ని ఎలా హైలైట్ చేస్తున్నారని హార్డ్ కోర్ ద్రవిడవాదులు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనికి విజయ్ నుంచి వచ్చే సమాధానం అస్పష్టమే. తాను తమిళుడిని అని, అంతకన్నా ఏమీ కాదనే సంకేతాలు పంపడం నమ్మించడానికే తప్ప పాలనలో నిజమైన సెక్యులరిజం స్ఫూర్తి లేదా నిజమైన నాస్తికత్వం కూడా ఉండే అవకాశం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. విజయ్ మొదటి నుంచి మౌనాన్ని ఆయుధంగా వాడతాడు. ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోడు, ఎవరు విమర్శించినా వెంటనే స్పందించడు. ఒకవైపు ఇది పరిపక్వతగా కనిపిస్తుంది, మరోవైపు ద్రవిడ ప్రజలు ఒక బలమైన లీడర్ నోట సరైన సమాధానం వినాలని ఆశిస్తారు. మరి అలాంటి అందరినీ విజయ్ శైలి నిరుత్సాహపరుస్తున్నట్టేనా? నిజమే, మౌనం ఎప్పుడూ అర్ధాంగీకారం కాకూడదు. ఈ విషయంలో తమిళ రాజకీయ విమర్శకులు తమ వెర్షన్ ని బలంగా వినిపిస్తున్నారు. ద్రవిడ వాసన లేకుండా తమిళనాట రాజకీయం ఎలా జరుగుతుంది అని అడుగుతున్నారు. మౌనంతో ప్రజలను, పార్టీలను మెసేజ్ చేయడం పార్లమెంటరీ వ్యవస్థలో సాధ్యం కాదంటున్నారు. ఆయన మద్దతుదారులు కూడా విజయ్ తన మౌనం ద్వారా అనవసర వివాదంలోకి దిగటం ఆయన రాజకీయ భవిష్యత్తుకు శోభించదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ఉదయనిధి చేసిన వ్యాఖ్యల ఫలితాలను తాత్కాలికగా నిరసనగా చూస్తున్నట్లయితే అది సరైన అవగాహన కాదంటున్నారు. ఏది తప్పో ఏది ఒప్పో నాయకుడనేవాడు తేల్చుకోగలిగి ఉండాలని, మౌనం ఎప్పుడూ శాశ్వత వ్యూహం కాజాలదని అభిప్రాయపడుతున్నారు. ఇక విజయ్ అతిపెద్ద పార్టీగా అవతరించి మద్దతిచ్చేవారు ఉన్నారనే క్లారిటీ వచ్చినప్పటికీ రిజల్ట్ వచ్చిన దాదాపు వారానికి ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. అటు మోదీ, అమిత్ షా తెర వెనుక పావులు కదుపుతున్నట్లుగానే తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం కూలిపోయింది. దీంతో అమిత్ షా శబ్దం నెరవేరినట్లయింది. మరోవైపు బెంగాల్తో పాటు తమిళనాడులో కూడా తాము అధికారంలోకి వస్తామని అమిత్ షా చెప్పారు. ఇక్కడ నేరుగా ఎన్డీఏ అధికారంలోకి రాకపోయినా ఎన్డీఏలో భాగస్వామ్యమైన అన్నా డీఎంకే నిలువునా చీలిపోయింది. కాంగ్రెస్ 5 సీట్లు, వీసీకే 2 సీట్లు, అన్నా డీఎంకే రెబల్స్ తో మొత్తం 144 మందితో మెజార్టీ నిరూపించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు విజయ్. అన్నా డీఎంకే రెబల్స్ విజయ్ కి ఒక్కోసారి ఆస్తిలాగా కనిపిస్తున్నారు. మరో సందర్భంలో వేరే అస్థిరతకు కారణం కాబోతున్నట్లు కనిపిస్తోంది. రేపు విజయ్ ప్రభుత్వానికి ఏం జరిగినా అన్నా డీఎంకే రెబెల్స్ మూలంగానే జరగటం ఖాయం అంటున్నారు. అంటే ఈ ఎన్నికతో తమిళనాడులో అటు డీఎంకే ఇటు అన్నా డీఎంకే సమూలంగా పతనమైనట్లుగానే పరిగణిస్తున్నారు. విజయ్ అతిపెద్ద పార్టీగా అవతరించడం, ఆ పార్టీకి అన్నా డీఎంకే మద్దతిస్తూ స్వీయ ఉనికి కోల్పోవటం, మరోవైపు అన్నామలై మళ్లీ విజృంభిస్తూ తనదైన మార్కు సనాతన ధర్మం ఆధారంగా విమర్శల పదును పెంచుతూ ఉండటం చూస్తుంటే అమిత్ షా కదిపిన పావుల ఫలితంగానే తమిళనాడులో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందా అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. స్టాలిన్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పడటానికి ఎవరి ద్వారా ఎవరికి మద్దతివ్వాలో అత్యంత పకడ్బందీగా వేసిన పాచికల ప్రభావమే ప్రస్తుత సిచ్యువేషన్ అంటున్నారు. దీన్నే ఇంకో రకంగా చెప్పాలంటే ఎన్డీఏ కోరుకున్నట్లు విజయ్ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడటం కష్టమేనా అనే అనుమానాలకు తావిస్తోంది.
మరి విజయ్ తన మార్కు మౌనం ద్వారా కాంగ్రెస్, వీసీకే, అన్నాడీఎంకే రెబల్స్ ను నిరంతరం సంతృప్తిగా ఉంచగలరా? ఇంతమంది నాయకుల మధ్య తన మౌనంతో ప్రతిరోజు ఎలా నెట్టుకురాగలరు? ఎందుకంటే ఇది ప్రీపోల్ అలయన్స్ కాదు. కాంగ్రెస్ ముందుగానే విజయ్ పై నమ్మకం లేక డీఎంకేతో కూటమి కట్టింది. విజయ్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడిన తరువాతనే మద్దతు ఇవ్వటానికి ముందుకొచ్చారు రాహుల్. అటు వీసీకి కూడా మద్దతిచ్చే ముందు ఆచితూచి అడుగులు వేసింది. అన్నాడీఎంకే రెబల్స్ నాయకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అన్నాడీఎంకే రెబల్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసే డీల్కు తలొగ్గినట్లుగానే రేపు విజయ్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ ప్రభుత్వం నుంచి బయటకు రారు అనే గ్యారంటీ ఏమైనా ఉందా? ఈ క్రమంలో విజయ్ని రాజకీయంగా ఇది తీవ్రమైన ఒత్తిడికి గురిచేసే అంశమే అంటున్నారు. మరోవైపు విజయ్ ప్రభుత్వం ఏర్పడగానే తీసుకున్న నిర్ణయాలు కీలకంగా మారుతున్నాయి. ఆయన సీఎంగా సంతకం చేసిన తొలి ఉత్తర్వుల్లో గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అత్యంత కీలకమైంది. అలాగే డ్రగ్స్ ను అరికట్టడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం మరో ముఖ్యమైన నిర్ణయం. మహిళా భద్రత కోసం పూర్తి స్థాయిలో పనిచేసే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సిబ్బందితో పాటు నిరంతరం పనిచేసే హెల్ప్ లైన్ వ్యవస్థ. విజయ్ చేసిన తొలి ప్రసంగంలో విద్య, ఆరోగ్యం, నీటి సరఫరా, రైతు సంక్షేమం, మత్స్యకారుల సంక్షేమం తమ ప్రభుత్వ ప్రాధాన్యాలని ప్రజలకు బలమైన హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను దేవుణ్ణి కాదని, ప్రవక్తను అంతకంటే కాదని, ఒక సాధారణ మనిషినని చెబుతూ సామాన్యుడిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అబద్ధపు వాగ్దానాలతో ప్రజల్ని మోసం చేయను అని, ఏది సాధ్యమో అదే మాట ఇస్తానని చెప్పారు. ప్రజల డబ్బును ఒక్క పైసా కూడా ముట్టుకోనని, అలాగే ఎవరినీ ముట్టుకోనివ్వను అని హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. பெரிய மன்னர் பரம்பரையிலிருந்துலாம் வந்துடல. உங்களை மாதிரி தான், உங்கள ஒருத்த மாதிரி தான், உங்க குடும்பத்துல ஒருத்த மாதிரி தான், உங்க புள்ள மாதிரி தான், உங்க மகன் மாதிரி தான், உங்க அண்ணன் மாதிரி தான், உங்க தம்பி மாதிரி தான். அப்படிதான் நான் உணர்றேன். நீங்களும் என்ன அப்படி நினைச்சதுனாலதான் சினிமாவில் எனக்கு ஒரு மிகப்பெரிய ஒரு இடத்த ஒன்று கொடுத்தீங்க. ఈ దశలోనే విజయ్కి అసలైన పరీక్ష ఎదురవుతోంది. ఎందుకంటే నూతన ప్రభుత్వం సంకీర్ణ మద్దతుపై ఆధారపడి ఉంది. రాజకీయ సుస్థిరత అనేది అలయన్స్ ను ఎలా మేనేజ్ చేయాలనే అంశం మీద ఆధారపడుతుంది. గద్దె దిగిపోయిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మహిళలు, విద్యార్థులు, యువత, అట్టడుగు వర్గాల కోసం తాము ప్రారంభించిన సంక్షేమ పథకాలు కొనసాగించాలని కొత్త ప్రభుత్వానికి మెలిక పెడుతున్నారు. నిజానికి ఆయన చేసింది ఒక విజ్ఞాపన కాదు, విజయ్ పరిపాలన దక్షతకు ఒక హెచ్చరిక లాంటిది. మరి తన ముందున్న ఈ అవాంతరాలన్నీ విజయ్ ఎలా అధిగమిస్తారు? పరిపాలన ఎలా ఉంటుందనేది పరిపాలన దిశగా పడుతున్న అడుగులే నిర్ణయిస్తాయి. అవి ఎలా ఉన్నాయనేది ప్రజాస్పందన ద్వారా అర్థమవుతుంది. పరిపాలన, సంక్షేమం, ఉపాధి, పారిశ్రామిక పెట్టుబడులపై విజయ్ తీసుకునే తొలి నిర్ణయాలు రాబోయే నెలల్లో ప్రజాభిప్రాయాన్ని రూపొందిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టాలిన్ ఈ అంశాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారుతుంది. అందుకే విజయ్ తీసుకొచ్చిన శ్వేతపత్రం అనే అంశం వెనకాల అనేక వ్యూహాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. తమిళనాడు అప్పు 2016-17 సంవత్సరంలో సుమారు 2.8 లక్షల కోట్లుగా ఉండేది. అది 2026-27 నాటికి 10 లక్షల కోట్లకు పైగా చేరిందని అంచనా. అంటే 10 ఏళ్లలో 3.5 రెట్లు అప్పు పెరిగింది. తమిళనాడు మీద ఉన్న రుణాలను, అలాగే రాష్ట్ర జీడీపీని మదింపు వేసి చూస్తే ఇప్పటికీ ఉన్న అప్పుల్లో రాష్ట్రానికి 26.07% మాత్రమే అప్పులు తీర్చగలిగే సామర్థ్యం ఉంది. మరి దాదాపు మిగిలిన 3 వంతుల అప్పులు తీర్చేదెప్పుడు? తీర్చాల్సింది ఎవరు? బహుశా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే విజయ్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ అంశాన్ని ఉటంకించాడు అంటున్నారు. 10 లక్షల కోట్లు అప్పు మిగిలింది. ఖజానా ఖాళీగా ఉంది. చాలా పెద్ద మొత్తంలో అప్పుల భారాన్ని వారసత్వంగా అందుకున్నాం అని విజయ్ నేరుగా ప్రకటించారు. ఇక తమిళనాడు మొత్తం రెవెన్యూ రసీదులు అంటే ప్రభుత్వం సంపాదించే మొత్తం 3.31 లక్షల కోట్లు మాత్రమే. అందులోంచే జీతాలు, పెన్షన్లు, స్కూళ్ల నిర్వహణ, ఆసుపత్రుల నిర్వహణ, మౌలిక సదుపాయాలు కల్పించడం,
ఇలాంటివి అన్నీ చేయాలి. మరి అది ఎలా సాధ్యం? ఇక ఏ ప్రభుత్వం అయినా కొత్తగా ఏర్పడగానే రాష్ట్ర ఆర్థిక స్థితిని పరిగణలోకి తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తాము వచ్చేటప్పటికి ఖజానా ఎంత పటిష్టంగా ఉందో ప్రజలకు చెబుతారు. ఈ క్రమంలో తమిళనాట వైట్ పేపర్ అనే కాన్సెప్ట్ కొత్తది కాదు. 2021లో స్టాలిన్ కూడా అచ్చం ఇదే పనిచేశారు. అప్పుడు ఏఐఏడీఎంకే 10 ఏళ్ల పాలన వల్ల అప్పు 5.7 లక్షల కోట్లకు పెరిగిందని, ఆర్థిక నిర్మాణంలో లోపాలున్నాయని తీవ్రంగా ఆరోపించారు స్టాలిన్. అంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం శ్వేతపత్రం ద్వారా పాత ప్రభుత్వాన్ని తోర్పరపడుతుంది అన్నమాట. రాజకీయ పార్టీలు తమకు తాము క్లీన్ చిట్ ఇచ్చుకునే క్రమంలో ఇలాంటి ఎత్తుగడ్లు షరామామూలే. గతంలో స్టాలిన్ అన్నాడీఎంకే మీద చేసిన విమర్శలే ఇప్పుడు విజయ్ డీఎంకే మీద చేస్తున్నారు. ఒక రకంగా ఇది రాజకీయంగా రీసెట్టింగ్ లాంటి ప్రయోగం అన్నమాట. విజయ్ శ్వేతపత్రం అనే ప్రస్తావన తీసుకురాకనే స్టాలిన్ వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేశారు. డబ్బు లేదని అనవద్దు, ఆ డబ్బును ప్రజల కోసం ఖర్చు పెట్టాలనే రాజకీయ సంకల్పం, పరిపాలనా సామర్థ్యం అవసరం అంటూ విజయ్ని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అలాగే రాష్ట్రానికి ఎంత రుణభారం ఉందో ఆయనకు ముందే తెలుసునని, అయినా వాగ్దానాలు ఎందుకు చేశావంటూ స్టాలిన్ మరో ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. గత ఫిబ్రవరి బడ్జెట్లోనే తమిళనాడు ఆర్థిక స్థితిని గురించి స్పష్టంగా వివరించామని, ప్రజలకు వాగ్దానాలు చేసే ముందు ఈ విషయం నీకు తెలియదా అంటూ చురకలంటించారు. తాము కష్ట సమయాల్లో కూడా పథకాలు నిలబెట్టామని తమ పాలనను సమర్థించుకున్నారు స్టాలిన్. అలాగే ఆచరణ యోగ్యమైన హామీలు మాత్రమే ఇస్తానని చెప్పి విజయ్ అధికారంలోకి వచ్చాడని, ఆ మాటకు అనుగుణంగా పరిపాలన చేయటం మొదలుపెట్టాలని, అప్పుడు వాగ్దానాలు అమలు చేయటంలో సంక్లిష్టతలు ఏమున్నాయో అర్థమవుతాయని చురకలాంటిస్తూ హితోక్తులు పలికారు. విజయ్ని స్టాలిన్ కట్టడి చేస్తున్నారు అంటే విజయ్ ఇచ్చిన హామీలు ఎన్ని సవాళ్లతో కూడుకొని ఉన్నవో అర్థం చేసుకోవాల్సిందే. విజయ్ ఇచ్చిన వాగ్దానాల జాబితా చదివితే ఖజానాపై భారం ఎంత పడుతుందనేది అర్థమవుతుంది. ఇంటిని నడిపే మహిళలకు నెలకు 2,500 రూపాయలు, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు 4,000 రూపాయలు, డిప్లొమా హోల్డర్స్కు 2,500 రూపాయలు, ఏటా 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్కూల్ డ్రాప్అవుట్స్ నివారణకు ఏటా 15,000 సాయం, పెళ్లి సాయంగా బంగారంతో పాటు చీరను కానుకగా ఇవ్వడం, 5 లక్షల స్టార్టప్ లోన్, 25 లక్షల బిజినెస్ లోన్. ఈ లిస్ట్ చూస్తే భేషుగ్గానే ఉంది. కానీ ఖజానా ఖాళీగా ఉండి వెక్కిరిస్తుంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి తేగలడు? విజయ్ ఇచ్చిన హామీలన్నీ సంక్షేమం రీత్యా చూస్తే శబాష్ అనే అనిపిస్తుంది. విజయ్లోని మానవతావాదిని కూడా పరిచయం చేస్తుంది. కానీ ఈ పథకాలన్నీ అమలు పరచాలంటే గత డీఎంకే ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ఖర్చు పెట్టిన 65,000 కోట్లతో పోలిస్తే 52% పైగా అదనపు వ్యయం అవసరమవుతుంది. ఈ సంక్షేమ వ్యయం మొత్తం తమిళనాడు రెవెన్యూ రసీదుల్లో 3వ వంతుకు సమానం. మరి సంక్షేమానికి 3వ వంతు ఆదాయం పోతే ప్రభుత్వ నిర్వహణ, వేతనాలు, వైద్య విభాగం, అత్యవసర వ్యయం వంటి ఖర్చులకు ఎక్కడి నుంచి తెస్తారు? వీటికే డబ్బు సరిపోదంటే ఇక అప్పులు ఎలా తీరుస్తారు? అసలు కొత్త రుణాలు ఎలా మంజూరవుతాయి? ఈ క్రమంలో రాష్ట్రాలు చేసేదేమంటే తమ ఫ్రస్ట్రేషన్ అంతా కేంద్రం మీద చూపడమే అంటారు రాజకీయ విశ్లేషకులు. ఒక్క ఉచిత విద్యుత్ పథకానికే ఏటా 1,730 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. మొత్తం పథకాలకు ఏటా సుమారు 1,00,000 కోట్ల భారాన్ని మోపుతాయి. ఈ పథకాలన్నీ అమలుపరిచి అదనపు రెవెన్యూ సమీకరణ లేకుండా పోతే ఆర్థిక లోటు 3 నుంచి 4% దాకా పెరిగే ప్రమాదం ఉంటుందంటున్నారు. ఈ క్రమంలో విజయ్ ఈ శ్వేతపత్రం వ్యూహం వెనుక ఏమి ఆలోచిస్తున్నారు అనేది ఆసక్తి రేపుతోంది. శ్వేతపత్రం అనేది రాజకీయంగా పదునైన ఆయుధం. 5 ఏళ్ల స్టాలిన్ పాలనలో జరిగిన ప్రతి ఆర్థిక లావాదేవీ, బాండ్ల జారీ, వ్యయం వంటి లావాదేవీలన్నీ వెలికితీసే ఎత్తుగడగా అంచనా వేస్తున్నారు. మరోవైపు డీఎంకే తాను అమలు చేసిన పథకాలకు గర్విస్తోంది. ఆ క్రెడిట్ స్టాలిన్కు ఇవ్వకుండా నువ్వు అప్పు చేసి అమలు చేశావు అని మినిమైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక వాగ్దానాల అమల్లో జాప్యం అవుతుంది కాబట్టి దాన్ని నైతికంగా సమర్థించుకోవడానికి కూడా పనికొస్తుంది. శ్వేతపత్రం ద్వారా విజయ్ తన వాగ్దానాలకు తానే ఒక అడ్డంకిని క్రియేట్ చేసుకుంటున్నారు. ఖజానా ఖాళీ అయినందున
ఏ పథకాన్ని ఎప్పుడు అమలు చేయాలో ఆలోచించి నిర్ణయిస్తామని చెప్పడానికి మార్గం వెతుక్కుంటున్నారు. మరోవైపు తమ ప్రభుత్వం నిజాయితీగా ఉందని, ఏ విషయాన్ని దాచిపెట్టడం లేదని చెప్పడానికి శ్వేతపత్రం కాన్సెప్ట్ ఉపయోగపడుతుందంటున్నారు. దీని ద్వారా టీవీకేకి ఓటు వేసిన మధ్యతరగతి, అవినీతి వ్యతిరేక ఓటర్లకు ఈ కాన్సెప్ట్ నచ్చుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తమిళనాడు ఆర్థిక స్థితి దారుణంగా ఉందని శ్వేతపత్రం ద్వారా రుజువు చేస్తే కేంద్రం నుంచి మరింత నిధులు, పన్నుల వాటా, ప్రత్యేక ప్యాకేజీలు డిమాండ్ చేయడానికి బలమైన భూమిక ఏర్పడుతుంది అంటున్నారు. ఇవన్నీ ఇలా వరుసగా వస్తాయి కాబట్టే స్టాలిన్ తనదైన మార్కు చురుకులు అంటించి విజయ్ని కట్టడి చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరి ఇంత పెద్ద గండం నుంచి విజయ్ ఎలా బయటపడతారు అనేది ఆయన ముందున్న అతిపెద్ద సవాలు. ప్రభుత్వ ఖజానా పరిస్థితి ఎలా ఉంటే తన పార్టీని ద్రవిడ పార్టీల మాదిరిగా ప్రమాదంలో పడేయకుండా తానే భవిష్యత్తును నిర్మింపజేసుకోవాలి. ఎన్నో ఆశలతో, ఆశయాలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ తన పార్టీని ఎంత పటిష్టంగా తయారు చేసుకుంటే అదే తన రాజకీయ భవిష్యత్తుకు అంత చక్కగా బాటలు వేస్తుంది. టీవీకేకు యువతలో, పట్టణాల్లో అపారమైన మద్దతు లభించింది. నిజాయితీ అనే ఇమేజ్ విజయ్కు సినిమా నుంచి రాజకీయ జీవితానికి సజీవంగా ట్రాన్స్ఫర్ అయింది. మహిళలు, యువతను టార్గెట్ చేసి పథకాలు రూపొందించుకోవటం ఆయన సక్సెస్ కు కారణంగా నిలిచింది. కొంత ఆలస్యమైనప్పటికీ కూటమిని తయారు చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. ఇక కూటమిని కాపాడుకోవాల్సింది మైనార్టీ ప్రభుత్వాన్ని పూర్తికాలం ఎలా కొనసాగిస్తారనేది అతిపెద్ద టాస్క్. పార్టీ పరంగా చూస్తే టీవీకేకు బూత్ లెవెల్ కేడర్ బలపడలేదు. కుల సమీకరణలో స్పష్టమైన విధానం లేదు. ఉదయనిధి, అన్నామలై వంటి పొలిటీషియన్లు తీసుకొచ్చే వివాదాలకు ఎలా చెక్ పెట్టాలో తెలియటం లేదు. ఆ మౌనం అర్ధాంగీకారమా లేక ఎలా స్పందించాలో తెలియని తడబాట అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు విజయ్. హిందూ, ద్రవిడ, మైనార్టీ అనే 3 సెక్షన్ల మధ్య సమతుల్యం పాటించడం అనే మరో కీలకమైన టాస్క్ విజయ్ ముందుంది. అలాగే సినిమా స్టార్డమ్ ని పక్కనబెట్టి ప్రజానాయకుడిగా పరివర్తన చెందటం మరో అంశం. ఇవన్నీ రాత్రికి రాత్రే వచ్చే లక్షణాలు కావు. ఎంతో చిత్తశుద్ధితో క్యారెక్టర్ను రుజువు చేసుకుంటూ నిరూపించుకోవాల్సిన అంశాలు. మరో కీలకమైన అంశం ఉంది. విజయ్ పార్టీలో గాని, విజయ్ గెలుపులో గాని కుటుంబం మద్దతు ఎక్కడా కనిపించలేదు. ఎన్నికలకు సరిగ్గా కొద్ది నెలల ముందే భార్య సంగీత స్వర్ణలింగం విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. 25 ఏళ్ల వయసుండి సినిమాల్లో నటిస్తున్న కుమారుడు, అలాగే 20 ఏళ్ల కూతురు విజయ్ వెంట లేకపోవటం ప్రజల మెదళ్లో మౌనంగా మోగుతున్న అనుమానాల ఘంటికలు. ఈ విషయాల్లో విజయ్ ఇప్పటి వరకు నోరు మెదపలేదు. మహిళా దినోత్సవ సభలో ఒక్కసారి మాత్రం చెమర్చిన గొంతుతో మాట్లాడాడు. నా వ్యక్తిగత కష్టాలు మీకు బాధ కలిగించకూడదు, నేను అన్నీ చూసుకుంటాను అని. కానీ అది నాయకుడి నోటి వెంట రావాల్సిన మాట కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సీఎం సీట్లో ఉన్న విజయ్ ఒక సాధారణ మనిషిలాగా మాట్లాడితే చెల్లదు అంటున్నారు. అలాంటి మాటలకు ప్రజలు కరిగిపోయి ఓట్లేయొచ్చు, కానీ కుటుంబ సమస్యను పరిష్కరించుకునే పద్ధతిని బట్టే ప్రజాప్రతినిధిగా విజయ్కి మార్కులు పడతాయి. కట్టుకున్న భార్యకు, రక్తం పంచుకుని పుట్టిన పిల్లలకు అన్యాయం చేశాడనే సంకేతాలు గనక ప్రజల్లోకి వెళితే అది రాజకీయ భవిష్యత్తునే దెబ్బతీస్తుంది అంటున్నారు. అదే జరిగితే అంతకన్నా పెద్ద రాజకీయ రచ్చ తమిళనాట ఉండబోదు అని గ్రహించాలి. ఈ క్రమంలో ఇప్పుడు విజయ్ ముందు సంఖ్యానేక సవాళ్లు ఉన్నాయన్నమాట. సామాజికంగా చాలా పరిమితమైన నాలెడ్జ్ ఉన్న సూపర్ స్టార్ ఒక రాష్ట్రానికి సీఎం అయ్యాడు. మరోవైపు రాష్ట్ర ఖజానా వెక్కిరిస్తోంది. అంతకు మించి తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఒక 6 నెలల తర్వాత ప్రతిపక్షాలు కూడా వెంటపడతాయి. మరోవైపు పార్టీని పటిష్టం చేసుకోవాలి, కుటుంబ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఏ మాత్రం తొట్రుపాటు జరిగినా అటు సంకీర్ణ ప్రభుత్వానికి అదే ఆఖరి రోజవుతుంది. మరి ఇన్ని సవాళ్ల నడుమ విజయ్ ఎంతమందిని మెప్పిస్తాడు, ఎలా మెప్పిస్తాడు, ఏ విధంగా నిలదొక్కుంటాడు అనేది ఆయన లీడర్గా నిలబెడుతుంది. ఇది వాల్టి ద లీడర్గా విజయ్ ముందున్న లక్ష్యాలు, సవాళ్లు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.